ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళ యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం అత్యంత పెద్ద డ్యామేజ్ చూసే పరిస్థితులు అయితే రాబోతున్నాయండి. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడం గాని, దానికి ప్రతిగా ఇరాన్ వాళ్ళు తిరిగి ఖతార్ మీద దాడి చేయడం, ఒక పక్క ట్రంప్ వార్నింగ్లు, మరో పక్క ట్రంప్ గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ మీద ఉన్న కన్ఫ్యూజన్ వెరసి ప్రపంచ వ్యాప్తంగా బ్లడ్ బాత్ కనిపిస్తుంది మార్కెట్స్ లో. మరో పక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జరుగుతున్న ఉదంతం ఏమైందో తెలియదు గానీ మార్కెట్ లో ఒక్కసారిగా ఒక పెద్ద షాకే తగిలింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాకి ఆయిల్ ఫర్దర్ గా ఎక్కడి నుంచి వస్తుంది? ఎల్పిజి గ్యాస్లకు సంబంధించి ప్రొడక్షన్ ఆగిపోయే పరిస్థితి ఉంటే ఇండియాలో ఫర్దర్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా ఎంత వరకు పెరుగుతాయి? మనం ప్రీవియస్ గా గ్లోబల్ గా మార్కెట్ లో $100 దగ్గర ట్రేడ్ అవుతున్న క్రూడ్ గల్ఫ్ కంట్రీస్ లో అన్అఫీషియల్ గా $150 దగ్గర ట్రేడ్ అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు అఫీషియల్ గానే $200 టచ్ అవుతుందా? మరి ఇలాంటి పరిస్థితుల్లో రూపాయి ఫర్దర్ గా ఇంకా పడిపోతుందా? ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి ఆర్బీఐ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిన మార్కెట్ లో ఎటువంటి రికవరీ ఎందుకు రాలేదు? ఒక పక్క ప్రపంచమంతా ఇలాంటి న్యూస్లతో ఇబ్బంది పడుతున్న కొన్ని స్టాక్స్ లో జరుగుతున్న డీల్స్ చాలా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయండి. చాలా పెద్ద బజ్ నే క్రియేట్ చేయబోతున్నాయి. ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం కవర్ చేసుకుంటూ ఫైనల్ గా మార్కెట్ లో నెక్స్ట్ ఏం జరగబోతున్న క్లారిటీ మనం తెచ్చుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ అన్నిటిలో కూడా బ్లడ్ బాత్ అయితే కనిపిస్తుందండి. దీనికి గల ప్రధాన కారణం ఎవరు? డొనాల్డ్ ట్రంపే ఇంత పరిస్థితికి కారణమని అందరూ మాట్లాడే పరిస్థితి అయితే వస్తుంది. కానీ దాడి చేసింది ఇజ్రాయెల్ అయితే ఈ దాడి గురించి మాకు తెలియదంటూ ఒకసారి, ఈ దాడికి సంబంధించి ముందుగానే వార్త తెలిసిన ఒకసారి, ఇలాగా రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ తాలూకా గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయండి. అయితే ఇక్కడ మన భారత మార్కెట్లే అన్నిటికన్నా ఎక్కువ పడుతున్నాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మన స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ 775 పాయింట్లు డౌన్ అయిందండి. 23,000 దగ్గరగా మార్కెట్ అయితే పడిపోయింది. ఇక 2,584 స్టాక్స్ నెగిటివ్ గా ఉంటే కేవలం 370 స్టాక్స్ దగ్గరగా మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ నా పోర్ట్ఫోలియో మోర్ దెన్ 3% నెగిటివ్ గా ఉందండి. మరి ఇంత పతనం రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఇజ్రాయెల్ ఇరాన్ తాలూకా ఒక ఆయిల్ ఫీల్డ్ మీద దాడి చేయడం. సౌత్ పార్స్ అని చెప్పి ఇరాన్ కి ఖతార్ కి మధ్యలో కంబైన్డ్ గా ఉండే ఒక ఏరియా అండి. ఈ గ్యాస్ ఫీల్డ్ మొత్తాన్ని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కళ్ళు అప్పగించుకొని చూసే పరిస్థితి వస్తుంది. మనం కనుక ఒక పాయింట్ నిశ్చితంగా పరిశీలిస్తే ఇజ్రాయెల్ ఇప్పటికి రెండోసారి అమెరికాకి చెప్పకుండా దాడి చేసిందంటూ వార్తలు రావడం. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా జరిగిన ఈ దాడి మాత్రం ఖచ్చితంగా ప్రపంచాన్ని కలవరపెట్టే విషయం అయితే అవుతోంది. ఈ దాడి విషయంలో ఇజ్రాయెల్ అమెరికాకి ముందుగానే సమాచారం ఇచ్చిందని రిపోర్ట్స్ వస్తున్న వైట్ హౌస్ దగ్గర ఇచ్చిన కథనాల ప్రకారం అమెరికా వాళ్ళైతే ఈ దాడిలో పాల్గొనలేదు అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ దాడి చేయడం ఒక ఎత్తు అయితే దాని వెనకాలే ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ మరికొంత చర్చాంశనీయం అయితే అవుతుంది పరిస్థితికి. ఈ దాడి జరిగిందని తెలిసిన వెంటనే త్రూట్ సోషల్ మీడియాలో ట్రంప్ గారు ఈ పరిస్థితి మాకు తెలియదు అని చెప్పి స్టేట్మెంట్ చేశారండి. అలా చేస్తూనే ఇమ్మీడియట్ గా ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇదేదో ఆవేశంలో జరిగిపోయిందని చెప్పి ఫర్దర్ గా ఇరాన్ ఖతార్ మీద దాడి చెయ్యకూడదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ దాడి చేస్తే మేము మరింతగా రియాక్ట్ అవుతాము, కంప్లీట్ గా ఇరాన్ మీద దాడి చేస్తాము, ఆయిల్ ఫీల్డ్ మొత్తం లేదు గ్యాస్ ఫీల్డ్ నాశనం చేస్తామనగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఫస్ట్ మార్కెట్ లో చాలా భయాలైతే రేకెత్తింది. ఇప్పటికే ఇరాన్ చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది, మా తాలూకా ఆయిల్ ఇన్ఫ్రా మీద ఎవరైనా దాడి చేస్తే ఉన్న వాళ్ళ అందరి ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా దాడి చేస్తాము, వాటిని నాశనం చేస్తాము అని. ఈ భయాలతో నిన్న రాత్రంతా అమెరికా మార్కెట్లు గాని మన గిఫ్ట్ నిఫ్టీ గాని కంప్లీట్ గా నెగటివ్ గా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఇరాన్ రిటాలియేట్ చేయడానికి, తిరిగి దాడి చేయడానికి ముందు అతిపెద్ద బాధ ఏంటి అంటే ట్రంప్ గారు స్టేట్మెంట్సే పెద్ద ఎత్తున కాస్త మార్కెట్ లో అనిశ్చితిని క్రియేట్ చేశాయండి. ఆ తర్వాత ఇరాన్ అనుకున్నట్టే దాడి చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇరాన్ అటు సౌదీ అరేబియా మీద ఇటు ఖతార్ మీద ఖచ్చితంగా దాడి చేస్తోందండి. కానీ ఈ దాడి చాలా చిన్న దాడి అయినప్పటికీ కూడా మన మార్కెట్లు ఇంత నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఒకవేళ రేపు పొద్దున్న ఈ దాడులు పెరిగినా, లేదు ఇరాన్ దాడి చేస్తుంది కనుక అమెరికా తిరిగి ఇరాన్ మీద ఖచ్చితంగా, లేదు అంటే అటు ఖతార్ కి ఇటు ఇరాన్ కి మధ్యలో ఉన్న ఈ గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేసి ధ్వంసం చేసింది అంటే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నానండి, చీకటి రోజులు వస్తాయేమో అనిపించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం క్లియర్ గా ఆయిల్ దగ్గర నుంచి ఫుడ్ సోర్సెస్ వైపు అయితే వెళ్ళిపోతున్నదండి పరిస్థితి. ఫస్ట్ న్యూక్లియర్ వార్ అంటూ మొదలుపెట్టి ఆ తర్వాత ఎనర్జీ సోర్సెస్ నుంచి ఫర్దర్ గా కంప్లీట్ గా ఫుడ్ సోర్సెస్ వైపు కూడా మార్కెట్లు వెళ్తున్నాయి. ఇక్కడ ఇది ఇలాగే కొనసాగితే
క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా పెరుగుతాయండి. ఈ దాడిలో ప్రస్తుతానికి ఖతార్ ఇరకాటంలో గట్టిగా పడుతుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర కంప్లీట్ గా బిజినెస్ స్టాండ్ స్టిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఖతార్ వాళ్ళు కూడా ఇంకా దాడులు జరగచ్చనేలాగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇదే కనుక కొనసాగితే మన ఇండియా పరిస్థితి ఏంటి? నిన్నటి వరకు ఏదో ఒక బాధపడి మంతనాలు చేసి షిప్స్ అయితే తెప్పించుకుంటున్నామండి. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే అసలు గ్యాస్ ప్రొడక్షనే ఉండదు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయితే మూతపడే సందర్భాలు వస్తున్నాయండి. సో ఇంతవరకు ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మార్కెట్ లో ఎంత డ్యామేజ్ జరిగిందనే చూసామండి. కానీ ఇప్పుడు ఇరాన్ తెర మీదకి మళ్ళీ యుద్ధం అయితే ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు ఖతార్ లో ఉన్న లాస్ రఫాన్ మీద దాడి చేశారండి. ఇది కూడా వాళ్ళు కంబైన్ గా ఉన్న ఆయిల్ ఫీల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఇరాన్ ఈ గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేయడం ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ ఎనర్జీ సప్లైస్ కి సంబంధించి చాలా పెద్ద ఇబ్బంది తీసుకురాబోతోంది. అయితే అదృష్టవశాత్తు మనకి ఖతార్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం అఫీషియల్స్ డ్యామేజ్ ని కాస్త కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఫైర్ ని సీజ్ చేయడానికి కంప్లీట్ గా స్పెషల్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయని చెప్తున్నారండి. కానీ డ్యామేజ్ అయితే కంపల్సరీగా అక్కడ జరిగిందని అర్థమవుతుంది. అండ్ ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ సౌదీ అరేబియాకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ప్లాంట్స్ మీద కూడా దాడి జరిగిందండి. ఈ మధ్యలో ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తిస్తున్న ట్రంప్ గారి విషయం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇజ్రాయెల్ దాడి చేయగానే ఖండించాల్సింది పోయి డైరెక్ట్ గా ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు దాడి చేశారంటూ, దీన్ని ఎస్కలేట్ చేయొద్దంటూ ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చారండి. కానీ వైట్ హౌస్ దగ్గర నుంచి వస్తున్న దీని ప్రకారం లేదు ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇంటిమేషన్ ఇచ్చాము అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనం దీని గురించి మాట్లాడాల్సి వస్తే నిన్న మనకి యుఎస్ తాలూకా ఎక్స్ కౌంటర్ టెర్రర్ చీఫ్ జాయ్ కెంట్ గారు కూడా చేస్తున్న కామెంట్స్ మళ్ళీ పరిశీలించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన క్లియర్ గా ఇంటర్వ్యూస్ మళ్ళీ ఇస్తున్నారండి. ఇరాన్ దగ్గర నుంచి థ్రెట్ లేకపోయినా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రెషర్ కారణంగానే అమెరికా యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుందని, ట్రంప్ గారికి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఉంది, ఎటువంటి బాధ లేకపోయినా కూడా దాడులు చేస్తున్నారని చెప్పి మనకి న్యూస్ వస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇంటర్నల్ గా యుఎస్ తాలూకా గవర్నమెంట్ అఫీషియల్స్ మధ్యలో కాస్త కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తుందండి. ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఫర్దర్ గా వైట్ హౌస్ నుంచి వచ్చే న్యూస్ వేరు. ఇక్కడ సమస్య అర్థం చేసుకోండి. ఒక దేశం మీద యుద్ధం చేస్తూ ఎలాంటి కారణాలు చూపించి యుద్ధం చేస్తున్నారో ఆ కారణాలకు తగిన సోర్సెస్ ఖచ్చితంగా చూపించలేకపోవడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఒక్కసారి నేను చెప్పే ఈ 4-5 పాయింట్స్ ని గమనించండి. ఖతార్ తాలూకా రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో బిగ్గెస్ట్ ఎస్కలేషన్ అయితే ఇప్పుడు నమోదవుతోందండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్ కాంప్లెక్స్ ఇప్పుడు దాడికి కుదిరైంది. ఈ దాడిలో సిగ్నిఫికెంట్ డ్యామేజెస్ కూడా జరిగాయండి. ఈ అటాక్ ఇప్పుడు గ్లోబల్ గా చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తుంది. ఎస్పెషల్లీ ఎల్ఎన్జి సప్లయర్స్ వరల్డ్ వైడ్ ఇబ్బంది పడిపోతున్నారు. అందువల్లే ఎనర్జీ మార్కెట్స్ కంప్లీట్ గా మనకి చాలా నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నాయండి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం కానీ, ఎల్ఎన్జీ ప్రైసెస్ తలక డిమాండ్ పెరిగిపోవడం కానీ, సప్లై తగ్గిపోవడం కానీ ఇవన్నీ మనం ఖచ్చితంగా చూస్తాం. అయితే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న డ్యామేజ్ గురించి కాదండి, ఫర్దర్ గా ట్రాన్స్పోర్ట్ కానీ లేదు అంటే కంప్లీట్ సప్లై చైన్ డిస్రప్షన్స్ మనకి ఎప్పటికి వాళ్ళు కంప్లీట్ అవుతాయనేది ఇంకా తెలియట్లేదు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ దాడుల్లో జరుగుతున్న ఇబ్బందుల వల్ల ఏషియా అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు, మిగిలిన దేశాల్లో ఇంపాక్ట్ అనేది ఎంత వరకు ఉంటుంది, ఎంత కాలం ఉంటుంది అనేది అంచనా వేయడం కష్టమవుతుంది. ఎస్పెషల్లీ ఇండియా, బంగ్లాదేశ్, తైవాన్, పాకిస్తాన్ వీలాంటి వాళ్ళ దేశాల్లో ఎనర్జీ తాలూకా స్ట్రెస్ చాలా ఎక్కువైతే ఉండబోతోందండి. ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు మార్కెట్ లో ఫాల్ ని చూసిన తర్వాత ఇన్ని భయాలతో మనం ఒక విషయాన్ని ఇంకా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇరాన్ దగ్గర నుంచి జరుగుతున్న దాడుల ద్వారా ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో ఇది చాలా తక్కువ డ్యామేజ్ అని చెప్పుకోవాలి. ఒకవేళ ఈ డ్యామేజ్ కనుక ఇంకా ఇంటెన్సిఫై అయితే మార్కెట్ లో మరింత పతనం మనం చూస్తామండి. ఈ లోపు మన ట్రంప్ గారు ఈ రాత్రి ఏం మాట్లాడతారో, ఇరాన్ ఇంకెన్ని దాడులు చేయబోతుందో ఇప్పటికే ఇజ్రాయెల్ వాళ్ళు క్లియర్ గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో ఆపుతున్నాము అని చెప్తున్నారు. సౌదీ మీద, ఖతార్ మీద ఇరాన్ నుంచి ఇప్పటికైతే మిసైల్స్ వస్తున్నాయి ఇంకా. సో ఇక్కడ ఫైనల్ గా ఒక మాట చెప్పాలి అంటే డ్యామేజ్ అనేది చాలా హై స్థాయిలో జరుగుతుందండి. యుద్ధం మొదలైన తర్వాత ఇలాంటి డ్యామేజ్ జరగడం ఇది మొదటిసారి. అండ్ ఎప్పుడైతే ఇలాంటి స్థాయిలో మనకి డ్యామేజ్లు జరుగుతాయో ఫర్దర్ గా యుద్ధం ఇమ్మీడియట్ గా ఆగిపోవడానికి మేజర్ కారణాలుగా మనం చూడొచ్చండి. సో ఇలాంటి డ్యామేజ్లు ఇంకా పెరిగినా కూడా ఎక్కువ రోజులు అయితే ఉండదండి. ఇవాళ పొద్దున నేను గ్రూప్ లో పెట్టినట్టు మాక్సిమం 5 రోజుల వరకు ఉండొచ్చు. ఈ లోపు మనందరం కూడా కాస్త ధైర్యంగా అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ మార్నింగ్ సెషన్స్ లో 8% వరకు పడిపోయిందండి. ఇంత పెద్ద స్టాక్ ఇంత నెగిటివ్ గా ఎందుకు మారింది అంటే కంపెనీ తలకు ఒక డైరెక్టర్ రిజైన్ చేశారండి. రిజైన్ చేయడం సమస్య కాదు, రిజైన్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ చాలా ఇబ్బందులు అయితే క్రియేట్ చేసే మార్కెట్ లో. సో ఇక్కడ రిజైన్ చేసిన వ్యక్తి అతను చక్రవర్తి అండి. ఈయన ఎటువంటి ఫ్రాడ్ జరిగింది అని చూపించలేకపోయారు,
చెప్పారు. ఇక్కడ ఫ్రాడ్ జరుగుతోంది అని డైరెక్ట్ గా చెప్పలేదు. ఈయన సడన్ గా రిజైన్ చేయడం గానీ, ఎథిక్స్ కి సంబంధించి చాలా పెద్ద లోపాలు ఉన్నాయని చెప్పడం గానీ మార్కెట్లు ఒక్కసారిగా నెగటివ్ గా తీసుకున్నాయి. అయితే ఆర్బీఐ ఇంటర్వ్యూనే చెప్పింది. ఎగ్జిస్టింగ్ కొత్త చైర్మన్ కూడా వచ్చి మాట్లాడారు. కేకే మిస్త్రీ గారు అపాయింట్ అయిన తర్వాత నాకైతే అర్థం కాలేదు ఆయన ఎందుకు ఇలా స్టేట్మెంట్లు చేశారు అని చెప్పారు. అండ్ ఈ బ్యాంక్ లో నాకున్న ఏజ్ కి ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకున్నాను అంటే అంతా మంచి ఉంది అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఈ అన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో ఇంత పెసర్ రికవరీ కూడా మనం చూడలేకపోయామండి. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కి మధ్యలో ఏదైతే మెర్జర్ జరిగిందో ఇక్కడి నుంచి వస్తున్న కొన్ని కారణాల కారణంగా ఆయన పర్సనల్ ఎజెండాతో ఈ విధంగా బిహేవ్ చేశారని చెప్పి కామెంట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇందులో ఎంతవరకు నిజముందో మనకైతే ఇప్పటికి తెలియదు. కానీ ఇవాళ వచ్చిన ఈ న్యూస్ మాత్రం ఖచ్చితంగా మార్కెట్ లో చాలా పెద్ద రిపుల్ ఎఫెక్ట్ ని చూపించింది. సో ఇక్కడ మార్కెట్ లో ఇంత పెద్ద ఇది జరుగుతున్న నజరాకు సంబంధించి వస్తున్న ఒక న్యూస్ అయితే కాస్త హల్చల్ చేస్తుందండి. నజరా వాళ్ళు $100 మిలియన్ ని స్పెయిన్ కి సంబంధించిన బ్లూ టైల్ డిస్ప్లే తో అక్వైర్ చేయడానికి అయితే చూస్తున్నారు. 50% స్టేక్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారండి. అండ్ ఈ డీల్ అప్ టు $340 మిలియన్ వరకు వెళ్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే నజరా తలక బిగ్గెస్ట్ అక్విజిషన్ కూడా అవుతుందండి. అయితే దీనికి గల ప్రధాన కారణంగా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏఐకి సంబంధించి గేమింగ్ క్యాపబిలిటీస్ ని కీ రీజన్ గా వీళ్ళైతే చెప్తున్నారండి. బ్లూ టైల్ వాళ్ళు 1400 కోట్ల రెవెన్యూస్ ని జనరేట్ చేస్తున్నారండి. ఒక స్మాల్ టీమ్ ఇలాంటి రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు దాన్ని నజరా వాళ్ళు అక్వైర్ చేయడం ద్వారా గ్లోబల్ గా ఏ పవర్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్ ని బిల్డప్ చేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు. ఇది ఈ కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం. అయితే ఈ డీల్ కి సంబంధించి స్ట్రక్చర్ మనం జాగ్రత్తగా చూడాలండి. 50% స్టేక్ ని ఇప్పుడు $100 మిలియన్ తో వీళ్ళు కొంటున్నారండి. రిమైనింగ్ 50% ని 2028 కల్లా వీళ్ళు కంప్లీట్ చేస్తారండి. టోటల్ గా ఈ డీల్ వాల్యూ $340 మిలియన్ కింద ఉండబోతోంది. సో ఖచ్చితంగా ఇప్పుడు నజరా గ్లోబల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే తీసుకొస్తుందండి మార్కెట్ లోకి. అండ్ ఇప్పుడు వీళ్ళు పేఅవుట్ చేస్తున్నది కూడా కంప్లీట్ గా లింక్ టు పర్ఫార్మెన్స్ అండి. 70% వరకు పేమెంట్ అంతా కూడా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని వీళ్ళైతే పేమెంట్స్ కంప్లీట్ చేస్తారు కనుక రిస్క్ కూడా కాస్త తక్కువే ఉంటుంది. సో ఈ డీల్ సంబంధించి బిగ్ పిక్చర్ ఏంటి అంటే ట్రెడిషనల్ గేమింగ్ కంపెనీ నుంచి కంప్లీట్ గా ఏఐ డ్రివెన్ గ్లోబల్ గేమింగ్ ప్లాట్ఫామ్ గా మనకి నజరా అయితే మారబోతోంది. ఇది లాంగ్ టర్మ్ లో కంపెనీకి నిజంగా కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం ఇంత మార్కెట్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి. వాటి గురించి మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ ది బెల్రైజ్ ఇండస్ట్రీస్. ఈ బెల్రైజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆల్మోస్ట్ 100% స్టేక్ ని చెస్టర్ హాల్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ అనే కంపెనీలో అక్వైర్ చేయడానికి చూస్తున్నారండి. ఇది 163 కోట్ల డీల్ అన్నమాట. ఈ డీల్ తో బెల్రైజ్ వాళ్ళు కంప్లీట్ గా ఏరోస్పేస్ లోని, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని, అలాగే బియాండ్ ఆటోమోటివ్స్ వీటి పోర్ట్ఫోలియో చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ లోకి అయితే డైవర్సిఫై అవబోతోంది. ఇది కంపల్సరీగా ఈ స్టాక్ కి ఫ్యూచర్ లో పాజిటివ్ విషయంగా ఉంటుంది. నెక్స్ట్ మనం నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నజారా టెక్నాలజీస్ తలక యూకే సబ్సిడరీ 918 కోట్లతో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టేక్ ని బ్లూ లైట్ గేమ్స్ ఎస్ఎల్, బెస్ట్ ప్లే సిస్టమ్స్ ఎస్ఎల్ అనే 2 కంపెనీస్ లో అక్వైర్ చేస్తుందండి. ఇది ఖచ్చితంగా నజారా టెక్నాలజీస్ కి చాలా చాలా పాజిటివ్ విషయం. అయితే ఈ డీల్ కి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా, ఒకసారి మిస్ అయితే మధ్యలో ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ గడిచిన 2 వారాలుగా మనం చెప్పుకున్నట్టే వారి ఎనర్జీస్, యాక్మే సోలార్ ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా కాస్త మొమెంటం నెత్తి చూపిస్తున్నాయండి. మామూలుగా కన్వెన్షనల్ ఎనర్జీ మార్కెట్స్ లో ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఎస్పెషల్లీ ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి, యుఎస్ కి మధ్యలో జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా ఆయిల్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుందండి. ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఈ టైంలో రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా క్లియర్ గా బాగా లాభపడేలాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇదే టైంలో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు ఏంటంటే అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ALMM అంటారు కదండి, ఫ్రేమ్వర్క్ సంబంధించి లిస్ట్ 3 అయితే ఎస్పెషల్లీ ఇంగోట్స్ కి, వేఫర్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అయితే చూపిస్తున్నారండి. ఇది ఎఫెక్టివ్ June 1, 2028 ని స్టార్ట్ అవబోతుంది. సో ఫర్దర్ గా డొమెస్టిక్ గా డిమాండ్ కూడా మనకు పెరగడానికి అవకాశం ఉందండి. ఇవి ఈ సోలార్ కంపెనీస్ అన్నిటికీ చాలా చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం మనప్పురం ఫినాన్స్ గురించి మాట్లాడుకోవాలి. మనప్పురం ఫినాన్స్ తలక 2 సబ్సిడరీస్, ఆశీర్వాద్ మైక్రో ఫినాన్స్ అండ్ మనప్పురం హోమ్ ఫినాన్స్, రెండిటికి కూడా ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ అయితే వచ్చిందండి. బైన్ క్యాపిటల్ వాళ్ళు ఆల్మోస్ట్ 41.7% స్టేక్ ని 4385 కోట్లతో అక్వైర్ చేయడానికి అయితే చూస్తున్నారండి. ఇది కంపెనీకి కొంత పాజిటివ్ విషయం. ఇక మన ఇండియాలో ఆయిల్ స్టాక్స్ అయిన ONGC అవ్వచ్చు, ఆయిల్ ఇండియా అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయండి. కారణం ఏంటంటే క్రూడ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ $112 పర్ బ్యారెల్ అయితే పెరగడం జరిగింది. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ అయితే చాలా చాలా ఎస్కలేట్ అవుతున్నాయండి. రీసెంట్ గా ఇరాన్ వాళ్ళ తలక అటాక్స్ ని లాంచ్ చేయడం వల్ల ఈ ఆయిల్ ప్రైసెస్ ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. ఇక టీటీకే ప్రెస్టేజ్, స్టోక్రాఫ్ట్ ఇలాంటి ఇండక్షన్ స్టాక్స్ కి సంబంధించి ప్రైసెస్ అయితే చాలా షార్ప్ గా పెరుగుతున్నాయండి. మనందరికీ తెలుసు రీసెంట్ గా ఖతార్ మీద జరుగుతున్న దాడి అవ్వచ్చు, లేదు అంటే సౌదీ అరామ్కోలో రిఫైనరీస్ మీద జరుగుతున్న దాడులు అవ్వచ్చు, ఇరాన్ కాస్త ఇబ్బందులే పెడుతోంది అందరినీ. ఈ టైంలో గ్యాస్ సప్లైస్ కనుక డిస్టర్బ్ అయితే
అయితే ఖచ్చితంగా ఇలాంటి హోమ్ అప్లయన్స్ స్టాక్స్ ఖచ్చితంగా పెరుగుతాయండి. నెక్స్ట్ మనం రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మళ్ళీ 168 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగిందండి. బీహార్ గవర్నమెంట్ దగ్గర నుంచి బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ క్వాలిటీని పెంచడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారట. ఈ న్యూస్ రైల్టెల్ కి కంపల్సరీగా కాస్త పాజిటివ్ విషయం. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ లోస్ అయితే టచ్ చేసిందండి. ఈ కంపెనీలో పార్ట్ టైం చైర్మన్ అతను చక్రవర్తి గారు తన తలక రిజిగ్నేషన్ ని విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో ఇవ్వడం జరిగింది. అలా ఇస్తూ సర్టెన్ ప్రాక్టీసెస్ ఈ బ్యాంక్ లో జరుగుతున్నవి తన పర్సనల్ వాల్యూస్ కి ఎథిక్స్ కి నప్పట్లేదంటూ ఏం చేసిన కామెంట్స్ చిన్న సైజ్ తుఫాన్ని సృష్టించింది ఇవాళ. అయితే మనందరం న్యూస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి. మళ్ళీ ఈ కంపెనీలో జరుగుతున్న ఫ్రాడ్ గురించి నేనేం మాట్లాడట్లేదని ఇలాగా ఆయన ముందు చిన్న స్టేట్మెంట్స్ కి వ్యతిరేకంగా వాటిని కవర్ చేస్తూ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. బట్ స్టాక్ అయితే ఇవాళ రికవరీ అయితే చూడలేదు. నెక్స్ట్ మనం మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు $39 మిలియన్ కాంట్రాక్ట్ కి అయితే ఎంటర్ అయ్యారండి. ఆల్మోస్ట్ 324 కోట్ల వర్త్. ఇది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఉంటుందండి. 3000 డెడ్ వైట్ టనేజ్ ఉండే మెథనాల్ డ్యూయల్ ఫ్యూయల్ ప్లాట్ఫామ్ సప్లై వెజల్స్ అయితే వీళ్ళు కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది. ఇది కంపెనీకి కాస్త పాజిటివ్ విషయమే. నెక్స్ట్ మనం మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు చెప్తున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గురించి కాస్త సీరియస్ గా ఆలోచించాలండి. వీళ్ళు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కి బై రేటింగ్ ఇస్తున్నారు. $1860 టార్గెట్ అయితే ఇస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓకి వచ్చిన తర్వాత బాగా పడిందండి. అండ్ 2 నెలలుగా బ్రోకరేజ్ సంస్థలు 1 by 1 ఒకళ్ళు బై రేటింగ్స్ అయితే ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఈ అప్గ్రేడ్ కూడా ఆల్మోస్ట్ 20% దగ్గరగా పెరగడానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. FY 26 28 23% CAGR తో వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారండి. వీళ్ళొక ప్రామినెంట్ ప్లేయర్ గా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో ఉండడం గానీ, లేదంటే ఇండస్ట్రీ అవుట్లుక్ కాస్త కన్స్ట్రక్టివ్ గా ఉండడం గానీ, ప్రీమియం ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రొడక్ట్స్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నుంచి రావడం గానీ వీళ్ళ గ్రోత్ ప్రధాన కారణాలుగా ఉండబోతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులకి మనం ఇలాంటి న్యూస్లు పెద్దగా పట్టించుకోలేకపోయినా వన్స్ మార్కెట్ సెటిల్ అయితే ఇలాంటి స్టాక్స్ కాస్త బాగా రెస్పాండ్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ముంబైలో మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారండి. హోమ్స్ అవ్వచ్చు, కమర్షియల్స్ అవ్వచ్చు, రిటైల్ స్పేసెస్ అవ్వచ్చు. దీనికోసం 25 ఎకరాల ల్యాండ్ పార్సల్ అయితే వీళ్ళు డెవలప్మెంట్ కోసం చూస్తున్నారండి. దీని తలక వాల్యూ ఆల్మోస్ట్ 3000 కోట్ల వరకు ఉంటుంది అని చెప్తున్నారు. ఈ న్యూస్ కమింగ్ డేస్ లో కొంత బజ్ క్రియేట్ చేయొచ్చు మార్కెట్ సెటిల్ అయితే. ఇక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం గానీ, లేదంటే మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ పెరగడం గానీ, ఈ గ్యాస్ కి సంబంధించి లిక్విడిటీ మనకి ఇంక ఉండకపోవచ్చిన మాటలు, ఇలాంటి న్యూస్ కారణంగా ఎటర్నల్ అవ్వచ్చు, ఇండిగో అవ్వచ్చు, బీపీసీఎల్ అవ్వచ్చు, ఇలాగా ఆల్మోస్ట్ ఈ క్రూడ్ అలాగే ఎనర్జీకి సంబంధించి ఫర్దర్ గా బిజినెస్ డిస్టర్బ్ అవుతుందనే ప్రతి సెక్టార్ కి సంబంధించి స్టాక్స్ అన్ని నెగటివ్ గా ట్రేడ్ అవుతున్నాయండి. ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న ఈ ఫాల్ చాలా ఇంటెన్స్ గా అయితే కనిపిస్తోంది. ఫర్దర్ గా నెక్స్ట్ 5-6 రోజులు మాత్రం కొంత ఇబ్బంది అయితే కంపల్సరీగా ఉంటుందండి. వీటిని తట్టుకుంటే మంచి ఆపర్చునిటీస్ ఎమర్జ్ అవుతాయి. కాస్త ధైర్యంగా ఉండాలి మనం. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ మార్కెట్లు ఓపెన్ అవ్వడమే కాస్త నెగటివ్ గా ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత ఆల్మోస్ట్ 12-1 గంట ప్రాంతం వరకు పర్వాలేదు అనిపించాయండి. కానీ ఆల్మోస్ట్ 1 గంటన్నర దగ్గర నుంచి కంటిన్యూస్ గా మార్కెట్లు కింద పడుతూనే ఉన్నాయండి. 3 గంటల ప్రాంతంలో ఒక చిన్న రికవరీ 100 పాయింట్ల రికవరీ వచ్చినప్పటికీ కూడా మార్కెట్ లో బ్లడ్ బాత్ అయితే కనబడింది. ఇక్కడ కాస్త గుడ్డి కన్నా మెల్లనయం అనే విషయం ఏంటి అంటే మార్కెట్ లో రికవరీ అయిన ప్లేస్ అలాగే మార్కెట్లు క్లోజ్ అయిన ప్లేస్ అండి. సార్ డైలీ చార్ట్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం కనుక గమనిస్తే డైలీ చార్ట్ లో ప్రీవియస్ గా మార్కెట్లు ఏదైతే లో ఫామ్ చేశాయో ఆల్మోస్ట్ ఆ లోని బ్రేక్ చేస్తూ కిందకి వెళ్ళినట్టు కనబడిందండి. కానీ క్లోజింగ్ మాత్రం స్టిల్ ఎగ్జాక్ట్లీ 23,000 దగ్గర జరిగింది. మనం ప్రీవియస్ గా మెన్షన్ చేసుకున్న లెవెల్ 23,100 అండి. సో ఈ రాత్రికి ఏం జరుగుతుందనేది మనం చెప్పలేం. కానీ ఖచ్చితంగా మార్కెట్లు 23,100 మీదకి వెళ్తేనే మనం కాస్త సేఫ్ గా ఉండడానికి అవకాశం ఉంటుందండి. లేదు అంటే మార్కెట్ లో ఈ సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఇంటెన్సిఫై అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మీరు కనుక చూస్తే ఫర్దర్ గా ఏం జరుగుతుంది అంటే ట్రంప్ గారు ఏం చేస్తారో తెలియదు. ఇజ్రాయెల్ సడన్ గా ఎక్కడ దాడి చేసేస్తుందో తెలియట్లేదు. ఇరాన్ ఎంత దెబ్బతిన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం ఆపమంటూ ఎంతో కొంత మరింత దాడి క్రియేట్ చేయడానికే చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కాస్త ధైర్యంగా ఉండడం తప్పితే చేసేదేమీ ఇక్కడ కనిపించట్లేదండి. మరి ఇలాంటప్పుడు ఫర్దర్ గా మన తలక ట్రేడింగ్ ఎలాగ ప్లాన్ చేసుకోవాలి అంటే రేపటి నుంచి నెక్స్ట్ 5 రోజుల పాటు మార్కెట్ లో కన్సోలిడేషన్ రావాలండి. గడిచిన 3 రోజుల్లో ఏ విధంగా రికవరీ చూసామో అలాంటి రికవరీ రాకపోతేనే మంచిదనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. నేను ఇప్పటికి చాలా సార్లు చెప్పానండి, మార్కెట్ లో ఎప్పుడు కూడా సడన్ మూవ్స్ సస్టైన్ అవ్వవు అని చెప్తూ ఉంటామండి. సో ఇక్కడ మార్కెట్ లో కన్సోలిడేషన్ అవుతూ 23,000 మీదన మనకి కాస్త స్ట్రెంగ్త్ అనేది గెయిన్ చేస్తేనే ఫర్దర్ గా వచ్చే అప్ మూవ్ కి మనకి కాస్త సపోర్ట్ అయితే ఉంటుందండి.
లేదంటే ఇలాంటి అనిశ్చితుల మధ్య మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఎక్కువైపోతుందనే ప్రమాదమే మనకు ఉంటుంది. ఇక రేపటికి మనం ట్రేడింగ్ చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఇవాల్టి ఓపెనింగ్ అండి. 23,200 మీదన మార్కెట్ లో ఉంటేనే మనకి ట్రేడింగ్ అవకాశాలకు ఉంటుందండి ఛాన్స్. లేదంటే సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది. ఖచ్చితంగా పోర్ట్ఫోలియోస్ ఇంకా ఇబ్బంది పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటే, ట్రంప్ గారు గాని, ఇరాన్ గాని, ఇజ్రాయెల్ గాని ఫర్దర్ గా పరిస్థితులను ఎస్కలేట్ చేయకుండా ఉంటే చాలండి, మార్కెట్ లో ఎంతో కొంత ఉపశమనం మనం చూస్తాం. సో గుర్తుపెట్టుకోండి, 23,200 మీదన మాత్రమే మనకి ట్రేడింగ్ అవకాశాలు ఉంటాయండి. అట్లీస్ట్ 23,100 మీదన మార్కెట్లు ఉంటే పర్వాలేదండి. కానీ ఇవాల్టి క్లోజింగ్ కన్నా కిందనున్నా, ఇవాల్టి లో కన్నా కిందనున్నా మార్కెట్లు మరింత ఇబ్బంది పెట్టే అవకాశం మనం చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మరింత మందికి చేరువయ్యేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.